ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ వచనంలో ఫరో ఇశ్రాయేల్ గురించి వారి దేశంలో చిక్కబడి ఉన్నారు అనుకున్నాడంట. అయితే ఆయన ఆలోచనలో ఆయన ఎలా చిక్కబడ్డాడో మనం ఈ ధ్యానం చేద్దాం. ఈ దినం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి సుక్కోతు అనే ప్రాంతంలోకి వచ్చారు. ఆ అరణ్యం దగ్గర ఏలాము దగ్గర దిగినప్పుడు సుక్కోతు కుడివైపున ఎర్ర సముద్రం ఉంది. వాగ్దాన దేశానికి దూరంలో ఉన్నారు. ఈ ఐగుప్తు నుండి కొద్దిగా దూరం వచ్చేసారు. విశ్వాసమునకు పరీక్ష ఎదురైంది వీళ్ళకి. ఎడమ వైపున కొండలు, కుడివైపున అరణ్యము, ఎడారి కనబడుతుంది తప్ప వారికి దారి లేదు. మధ్యలోనే ఉండిపోయింది దారి. 30 లక్షల మంది, ఆ కాల్బలము, ఆ ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది. సముద్రం ఎలా దాటాలి? వాళ్ళకి ఎక్కడ దారి కనబడలేదు. కుటుంబంలో ఒక వైపున అలాగే చాలామంది ఇరువైపులా సమస్యలతో ఉంటారు. వెనకాలేమో తరం పడుతూ ఉంటారు. ఈ సమస్యతో సతమవుతున్నారా? ఏం చేయాలో తెలియకుండా ఉన్నారా? పరిస్థితులు ఎలాగున్నా దేవుడు మీకు మార్గం కలిగజేస్తాడని ఈ దినం మనం తెలుసుకుందాం. 3వ వచనం చూస్తే ఫరో ఇశ్రాయేల్ గురించి కూడా అలాగే మీరు ఈ అరణ్యంలో చిక్కబడ్డాడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్కి దేవుడు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేల్కి విరోధంగా తిప్పబడింది ఆయన ఆలోచనలన్నీ కూడా. మనం ఎందుకు వీళ్ళని పంపించేసాం, ఈ సేనలంతా మనం వీళ్ళని ఎలా పంపించేసాం అని వాళ్ళ సేనలతో అనుకుంటాడు ఈయన. ఫరో తన రథాలు సిద్ధపరచుకొని తన జనులను తనతో తీసుకొని పోయాడు. శ్రేష్టమైన 600 రథాలు, రౌతుల్ని, ప్రతి దాని మీద అధిపతులను తీసుకొని పోయాడు. యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఆయన చేయని తర్వాత నేనేం కార్యం చేస్తానో చూడతాడని. ఇశ్రాయేల్ భయం చేత బయలుదేరి వెళ్తున్నారు. వీరు ఈ యొక్క ఐగుప్తు ఇశ్రాయేల్ వీరు తరుముతున్నారు. సముద్రం దగ్గర ఫరో వారిని సమీపిస్తుండగా ఇశ్రాయేల్ ఫరో సైన్యం వెనక రావడం చూసి మిక్కిలి భయపడ్డారంటే వెంటనే మొరపెట్టారు. ఎంత గొప్ప కార్యం అంటే, వీరు మనమైతే అలా మొరపెడతాం లేదు, కానీ వీరు వెంటనే మొరపెట్టారు. కానీ మళ్ళీ కొనగటం మొదలుపెట్టారు. మోషే, మాకు సమాధులు లేవని ఇక్కడ ఈ అరణ్యానికి తీసుకొచ్చావా? చావడానికి తీసుకొచ్చావా? ఈ అరణ్యంలో మేము వారికి దాసులు అవుతామని చెప్తే కూడా నువ్వు తీసుకొచ్చావు అని అంటుంటే మోషే అంటాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలజే రక్షణ, మీరు ఊరికే నిల్చొని చూడండి, మీరేం మాట్లాడొద్దు అంటున్నాడు. ఇంకా మీదట వారిని మీరు ఎన్నడూ చూడు, మీ పక్షాన యుద్ధం చేస్తాడు ఫరో యెహోవా అన్నాడు. కానీ వీళ్ళకి ఇంకా ఫరోని చూసేసరికి భయం మొదలైంది. ఈ ఫరో సైన్యం చాలా బలమైంది. రథాలు, గుర్రాలు ఎంతో వేగంగా వస్తున్నాయి. ఫరో రథాలు చూసేసరికి వీళ్ళకి భయం పట్టుకొస్తుంది. యోధులు అంతా కూడా తరమబడుతున్నారు. ఇశ్రాయేల్ ఫరో సైన్యాన్ని చూస్తూ వీళ్ళు ఇంకా ముందు సముద్రం ఉంది, తమ వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇటు ప్రమాదమే, అటు ప్రమాదమే ఉంది. రెండిటి మధ్య చిక్కబడ్డారు. లొంగిపోవడమా, యుద్ధం చేయడమా? దేవుని యందు విశ్వాసం ఉంచడం. ఇశ్రాయేలు యెహోవా అంటే మనం కూడా అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఎటు తోచని పరిస్థితి ఉంటుంది. కానీ మోషే ధైర్యం చెప్తున్నాడు, దేవుని శక్తిని చూడండి అని చెప్తున్నాడు. 15వ వచనం 17 వరకు మనం చూస్తే యెహోవా మోషేని చూసి, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపో అంటున్నాడు. సాగడానికి ఏముందండి, అక్కడ సముద్రం ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, సాగిపో అంటున్నాడు. మోషే నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చేయి చాపు, దాని పాయలుగా చేయనప్పుడు ఇశ్రాయేలు ఆ సముద్రం మధ్య 6 నెలలు నడిచిపోతారు అని అంటున్నాడు దేవుడు. ఆ ఫరో సైన్యాన్ని ఏమో కఠినపరుస్తున్నాడు. వీళ్ళకేమో ఎందుకు నాతో మాట్లాడతారు, వెళ్ళండి అంటున్నాడు. ఈ మధ్యన ఆ రథాలు వాళ్ళు కూడా తీసుకొని వస్తున్నప్పుడు ఏం జరిగిందో అంటే, దేవదూత వారి వెనకాల నిలిచి ఉంది. ఈ 19వ వచనం చూస్తే 14-19 అది ఉభయ సైన్యాల మధ్య నిలిచింది. అది మేఘం కనుక వారికి ఏమో చీకటి కలిగింది, వీరికేమో వెలిగించింది. కనుక ఆ రాత్రంతా ఐగుప్తులు వీరిని సమీపించలేకపోతారు. మోషే సముద్రం వైపు చేయి చాపాడు. యెహోవా ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించాడు. ఈ 22వ వచనం చూస్తే 6 నేలను చూశారు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సముద్రము ఈ కుడివైపున ఎడమ ప్రక్కన గోడలాగా ఈ సముద్రం పాయలైంది.
ఈ ఫరో సైన్యము తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరనిచ్చాడు దేవుడు. వెనక వీరేమో భయపడుతున్నారు, వెనక చూసుకుంటూ పరిగెడుతున్నారు. ఈ మళ్ళీ వెనకాల ఉన్న ఆ యొక్క మేఘమేమో, ఆ మేఘస్తంభం ఐగుప్తుల దండు వైపు చూసి దాన్ని కలవరపరచగా వారి రథచక్రాలు ఊడిపడేటట్లు దేవుడు చేశాడు. బహు కష్టంగా రథాలని తీసుకొస్తున్నారు వారు. ఇశ్రాయేలీయులు పారిపోదాం రండి, యెహోవా వీరి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు అంటున్నాడు. అప్పుడు దేవదూత ఇశ్రాయేలును వెంబడించింది, మేఘము అగ్ని ఇశ్రాయేలును నడిపించింది. కాపుదల అంటే దేవుడు ఇక్కడ వీళ్ళని కాపాడుతూ వస్తాడు. 26వ వచనంలో యెహోవా మోషేతో అన్నాడు, నీ చేయి చాపు, వారి రథం మీదకి రౌతుల మీదకి సముద్రం పొర్లునట్లు సముద్రము అధిక బలంగా తిరిగి మళ్ళీ పారిందండి ఈయన చేయి చాపంగానే. ఐగుప్తు వారు అది చూసి వెనకకు పారిపోదాం రండి, యెహోవా వీరి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ వారి పారిపోవడానికి లేదండి. ఆ రథచక్రాలు ఊడి పడిపోయినాయి, సముద్రం మధ్యలో నాశనం చేశాడు దేవుడు. అంటే వీరిని ఏ విధంగా దేవుడు వారిలో ఒక్కరైనా మిగిలి ఉండలేదంట. ఇశ్రాయేల్ 6 నెలల సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు ఎడమ వైపున కుడి వైపున గోడలుగా ఉన్నవన్నీ మళ్ళీ వారి మధ్యలో వారికి మొత్తము మామూలుగా అయిపోయేసరికి ఆ దినమున ఐగుప్తీయుల వారి చేత ఇశ్రాయేలేమో రక్షించబడ్డారు, వీళ్ళేమో ఒక్కరు కూడా లేకుండా చనిపోయారు. ఈ గొప్ప కార్యం చూసిన తర్వాత యెహోవాకు భయపడ్డారండి. యెహోవా యందు నమ్మిక ఉంచారు, ఆ మోషే మీద కూడా నమ్మకం ఉంచారు. దేవుని శక్తి భయం పుట్టిస్తుంది, దేవుని మీద విధేయత కలిగేలా చేస్తుంది. మీరు ఆ శక్తిని, దేవుని కార్యాలు చూడకపోతే మీరు విశ్వాసంలో ఉండలేరు, నమ్మలేరు కూడా దేవుణ్ణి. అందుకే దేవుడు కార్యాలు ఈ పరీక్షల గుండా వెళ్ళనిస్తాడు. ఆ పరీక్షల్లో మనం జయించేలాగా దేవుడు చేస్తాడు. కానీ మనం ఊరికే నిల్చుండి చూడాలా, మన సొంత ప్రయత్నాలన్నీ వదిలేసుకోవాలి. ప్రభా మేమేమీ చేయలేము, నీ యొక్క కృపను బట్టి కార్యం అవుతుంది అనుకున్నప్పుడు దేవుడు తన కృపను విస్తరింపజేయగలడు. ప్రార్థన చేసుకుందామా? అత్యున్నత సింహాసనాసీనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. సంఘంలో, కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు యేసు నామములో తండ్రి తొలగిపోవాలి. సమాధానం కలుగునుగాక, ప్రతి విధమైన అసమాధానం తొలగింపబడుగాక. యేసు నామంలో దయ్యాల చేత పీడింపబడిన బిడ్డలకు తండ్రి ఆ కాడిని యేసునామములో విరగొడుతున్న ప్రభా. సమస్యలు, వేదనలు, బాధలు గుండా, దుఃఖాలు గుండా, వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు గుండా యేసు నామంలో ఎవరైతే వెళ్తున్నారో అవన్నీ యేసు రక్తంలో తుడిచివేయబడిన గాక. వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్యాలను యేసు నామములో తొలగిపోను గాక. యేసు రక్తం వారిని కడుగునుగాక, క్రియ చేయునుగాక. దేవా, కష్టపడి సంపాదించిన సంపాదన అంతా సాతాను మింగివేస్తున్న జీవితాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. అవి మీరు కక్కిస్తానని యోబు 20:15 చెప్పినట్లు వారు ఏవైతే కోల్పోయారో అవి తిరిగి పొందుకుందరుగాక. పిల్లల్ని కనకుండా వందత్వం తెస్తున్న దురాత్మని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వివాహం కాకుండా ఒంటరి జీవితాల్లో జీవిస్తున్న బిడ్డలకి ఆ ఒంటరితనం యేసు నామములో తీసివేయబడును గాక. సంసారంలో అవుదురుగాక. న్యూరాజికల్ ప్రాబ్లమ్స్తో, తలలో ప్రాబ్లమ్స్ తోటి, జనరేషనల్ కర్సెస్, సైకలాజికల్ డిజార్డర్స్ యేసు నామములో ఆ మెంటల్ ఇష్యూస్ అన్ని సాతాను చేసిన హస్తాన్ని యేసు నామములో విరగొడుతున్న ఆ మకరం యొక్క ప్రభావం ఆ కుటుంబంలోంచి యేసు నామములో తొలగిపోవాలని, ఆ శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. ఒకరి ఏళ్ళ ఒకరికి ప్రేమ లేకుండా, అనురాగం లేకుండా, కృతజ్ఞత లేకుండా వారి జీవితాలు పాడు చేసిన శత్రువు ఆ చేదును తీసుకొని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యం వారి మధ్య జరిగించండి. కుటుంబంలో ఎవరికైతే మరి జాబులు లేకుండా బాధపడుతున్నారో ఆ ద్వారం తెరిచి నడిపించండి ప్రభా. ఇశ్రాయేలుకు అద్భుతం చేసినట్టు నీ శక్తిని, నీ ప్రభావాన్ని నీ బిడ్డల జీవితంలో జరిగించి నీ అందులో భయము, భక్తి, విధేయత నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.